గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఐబిఎస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన మనకి ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి, అవి నార్మల్గా ఎలా ఉంటాయి, అవి అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. సో మనకి గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో అవి మన మౌత్ దగ్గర నుంచి మన కింద మలం పాస్ అయ్యే ఏరియా వరకు మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. సో అందులో డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మౌత్ అంటే నోరు తర్వాత మనకి కడుపు, తర్వాత లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, తర్వాత ఇంటెస్టైన్స్, ఇలా డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి మనకి తిన్న దగ్గర నుంచి అది డైజెస్ట్ ఎలా అవుతుంది అండ్ దానికి డైజెస్ట్ అయ్యే ఎంజైమ్స్ హెల్ప్ చేసేవి అవన్నీ మనకి ఇక్కడ ఈ ఆర్గన్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో బేసిక్గా ఇక్కడ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ దగ్గర మనకేంటంటే ఎక్కువగా మనకి పాథలాజికల్ సిమ్టమ్స్ అంటే ఏదో ఆర్గన్ దెబ్బతింది లేదంటే ఏదైనా ఎంజైమ్ సరిగ్గా రావట్లేదు అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే మన ఇంటెస్టైన్స్, మన పేగులు ఏవైతే ఉన్నాయో ఆ పేగుల మూమెంట్ అనేది ఆల్టర్ అవుతుందన్నమాట. సో దానివల్ల మనకి ఈ సిండ్రోమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి మూడు రకాలు ఉంటాయి, అందులో డామినెంట్గా 2. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఐబిఎస్-సి అనేది అండ్ ఐబిఎస్-డి అనేది, ఇలా 2 ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఐబిఎస్-సి అంటే ఏంటంటే మనకి ఆ పేగుల మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే స్లో అవ్వడం వల్ల, స్లగ్గిష్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్కి ల్యాండప్ అవుతారు అనమాట. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో అంటే మోషన్ అనేది సరిగ్గా పాస్ చేయకపోవడం అండ్ ఆ తిన్నది ఏదైతే ఉందో అది మన జీర్ణ వ్యవస్థలోనే ఉండడం వల్ల వాళ్ళకి తిన్నది సరిగ్గా అరగకపోవడం అండ్ ఆల్సో బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపులో నొప్పి రావడం, సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అన్నమాట. అదే కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్లో డయేరియా అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే లూజ్ మోషన్స్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉండడం, తిన్న వెంటనే వాళ్ళకి కడుపు ఉబ్బరంగా అనిపించేసి ఆ తిన్నదంతా మనకి డయేరియా లాగా మోషన్స్లోకి పాస్ అయిపోవడం అన్నమాట. సో ఇలా కంటిన్యూస్గా ఒక రోజుకి ఒక 5-6 సార్లు తిన్న వెంటనే లేదంటే ఏదైనా తాగిన వెంటనే పాస్ చేసేయడం. సో దీన్ని మనము ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కిందకి తీసుకుంటాం అన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకి 2 కలిపి కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి డయేరియా, ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ 2 కలిపి ఒక మనిషిలో చూడటం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. మెయిన్గా అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నారు కదా, దీనికి ఏమన్నా అంటే డయట్ పరంగా ఎలా ఉండాలి? సో మెయిన్గా ఈ జనరేషన్ ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలామందికి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఏంటంటే మన పద్ధతి ప్రకారంగా ఫ్రమ్ ఫార్మ్ టు ద హోమ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫామ్ దగ్గర నుంచి ఎంత ఫ్రెష్గా ఫుడ్ అనేది తెచ్చుకొని తింటే అది మనకి న్యూట్రియంట్స్ని ఇస్తాయన్నమాట. అలా కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటంటే ఆ ఫుడ్ అనేది మనము కొన్ని రోజులు ప్రాసెస్ చేసి, అంటే కొన్ని రోజులు నిల్వ ఉండడానికి కొన్ని కెమికల్స్ అందులో యాడ్ చేసి దాన్ని కొంచెం నిల్వ ఉండేటట్టు చేసి దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకొన్ని రోజుల తర్వాత తింటున్నాం అన్నమాట. సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతిని అండ్ ఆల్సో మన బాడీకి చాలా ఇయర్స్ నుంచి మనము ఒక టైప్ ఆఫ్ ఫుడ్ని తినుకుంటూ వస్తున్నాము. సడన్గా ఇటువంటి ఫుడ్ని మనము చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ సేయింగ్ టు అ బాడీ సమ్ ఒక ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి ఎంటర్ అయినట్టు
అది ఫీల్ అవ్వటం వల్ల ఇటువంటి న్యూ డిసీజెస్ అనేవి మనకి వస్తూ ఉన్నాయి అన్నమాట. సో దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మెడిసిన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇటువంటి కండిషన్స్లో. సో హోమియోపతి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఏంటంటే మనకి మైండ్ అండ్ గట్ తోటి రిలేటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా వాళ్ళకి ఎక్కువగా యాంగ్షియస్ అవ్వడము, లేదంటే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడం, నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఎందుకు ఉన్నాయి, నాకే ఎందుకు వచ్చాయి, సో ఇలాంటి థాట్స్ పెట్టుకోవడం వల్ల డిప్రెషన్లోకి కూడా ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. సో ఇలానే కాకుండా యాంగ్జైటీ, ఏదన్నా ఎగ్జామ్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదన్నా పని చేయాలని అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా యాంగ్షియస్ అయిపోయి సరిగ్గా అదే టైంలో వాళ్ళకి మోషన్స్ పాస్ అవ్వడము, సో ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో మెయిన్గా మైండ్ అండ్ గట్ ఆర్ రిలేటెడ్. సో మైండ్కి కూడా మనకి అటువంటి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, అండ్ ఆల్సో ఈ బోవల్ మూమెంట్స్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో దీన్ని కరెక్ట్ చేయడం వల్ల ఏదైతే సిమ్టమ్స్ వచ్చాయో అవి ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో మనము కేస్ హిస్టరీ అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఉంది, అండ్ వాళ్ళు ఎంత టైం పీరియడ్లో ఎంత తొందరగా తగ్గించుకోవచ్చు, అండ్ ఎటువంటి ఫుడ్ ప్రికాషన్స్ తీసుకుంటే ఇంకా తొందరగా తగ్గుతుంది, ఆ ఫుడ్ ప్రికాషన్స్ మనము లైఫ్ లాంగ్ తీసుకోవాలా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో లైఫ్ లాంగ్ తీసుకోవాలా అనే దానికి వాళ్ళ డిసీజ్ ఎంత ఇంటెన్సిటీ ఉంది అనేది చూసి దాన్ని బట్టి చెప్తామన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అక్యూట్గా వచ్చింది అంటే కొన్ని రోజుల నుంచి ఉంది వాళ్ళకి, సో డైట్ కొన్ని రోజుల పాటు ఫాలో అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఏదైతే డైట్ వాళ్ళకి ఇంతకు ముందర సరిగ్గా పడలేదో దాన్ని కొంచెం కొంచెంగా తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే దాన్ని ఇంకొంచెం డోసేజ్ పెంచి తినడం అనేది జరుగుతుంది. సో అలా బేసిక్గా మెడిసిన్స్ వల్ల లోపల ఆర్గన్స్ కరెక్ట్ అయిన తర్వాత ఫుడ్ ఏది తిన్నా కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, అంటే పర్టికులర్గా ఐబిఎస్కి ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా చేస్తారు? సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్లో మనకి ఐబిఎస్ అనేది తెలియదు అనమాట. సో వాళ్ళకి బేసిక్ సిమ్టమ్స్ బ్లోటింగ్, అబ్డామినల్ పెయిన్, డయేరియా, కాన్స్టిపేషన్. సో ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ 4 సిమ్టమ్స్ అనేది చాలా ప్రిటీ కామన్. సో మనము డయాగ్నోస్ చేసేదానికంటే ముందర చాలామంది ఇది గ్యాస్ట్రైటిసా, లేదంటే యాసిడ్ పెప్టిక్ రిఫ్లెక్సో, లేదంటే ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవ్వడమో, సో ఇండైజెషను, ఇట్లాంటివన్నీ కంక్లూడ్ చేసేస్తారు. కానీ క్రమంగా కొన్ని రోజుల పాటు ఇలానే ప్రతిరోజు జరగడం వల్ల ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించినా కూడా ప్యాథలాజికల్గా ఏం చేంజెస్ ఉండవు. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ ఈస్ ఐబిఎస్ అని. అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించినా అన్నీ నార్మల్ వస్తాయి అన్నమాట. సో అలా నార్మల్ వచ్చినా కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంది అని అంటే దాన్ని ఐబిఎస్ కిందకి తీసుకుంటాం అన్నమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు బౌల్ సిస్టంలో అంటే అల్సర్ ఉంది. అల్సర్ తోటి నేను ప్రొలాంగ్డ్ గ్యాస్ రిలీజ్ టాబ్లెట్స్ అన్ని యూజ్ చేస్తున్నా. ఓకే. మిసమలైన్ ప్రొలాంగ్డ్ గ్యాస్ రిలీజ్ అనే టాబ్లెట్స్. ఓకే అండి. అంటే ఈ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల కాళ్ళకు కొంచెం అంటే పలిపోవడం అటువంటి వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుందా మేడం? సో మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందా అండి, లేదంటే డియోడినల్ అల్సరా? అల్సర్ మేడం. ఓకే. సో బేసిక్గా మీరు యూజ్ చేసే మెడిసిన్స్ ఏదైతే ఉందో దానికి కాళ్ళకి ఏదన్నా అవ్వడం అలాంటిది ఏమి ఉండదండి. కానీ ఒకవేళ మీకు అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మీకు హోమియోపతి బెస్ట్ ఆప్షన్. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఏంటంటే దీనిలో మీకు దానికి తగ్గట్టు డైట్ ఏదైతే ఫాలో అవ్వాలో అది చెప్తాము. అండ్ ఆల్సో దాంతోపాటు మీకు ఏదైతే గ్యాస్ట్రిక్ లైనింగ్ దగ్గర అల్సర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి మీకు హోమియోపతి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఒకవేళ మీకు అట్లాంటివి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే దాన్ని కూడా తగ్గించి దాంతోపాటు మీకున్న డిసీజ్ని కూడా కంట్రోల్ చేసేలాగా మెడిసిన్స్ ఇస్తాము. ఓకే, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్, అలాగే సిమ్టమ్స్? ఎస్. సో గ్యాస్ట్రైటిస్, నార్మల్గా గ్యాస్ట్రైటిస్ అంటే మనకి స్టమక్ లేయర్లో ఏదన్నా వాపు రావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారనమాట. సో బేసిక్గా ఈ వాపు అనేది ఎక్కడన్నా రావచ్చు. మెయిన్గా మనకి స్టమక్లో
పైన అప్పర్ లేయర్కైనా లేదంటే లోవర్ దగ్గర అన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్గా మనకి ఏంటంటే మిడిల్ దగ్గర కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనకి బేసిక్గా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉండడము అండ్ గ్యాస్ అనేది గొంతు దాకా రావడం, యాసిడ్ పెప్టిక్ రిఫ్లెక్స్ అంటాము. సో ఇది జరగడము, సో ఇండైజెషన్ ఉండడము, ఎంజైమ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఛాతీలో మంట. సో ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నవీన్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఐబిఎస్ ఉంది. ఐబిఎస్ వల్ల ఏమైనా ఫైల్స్ ఫిస్టులాస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మేడం? ఇంతకుముందు కోలోనోస్కోప్ చేయించుకున్నప్పటి నుంచి ఇలా అవుతుంది మేడం నాకు. ఓకే, ఐబిఎస్ అని మీకు ఇంతకు ముందర ఎప్పుడన్నా డయాగ్నోస్ చేశారా, లేదంటే ఎప్పుడు తెలిసింది మీకు? నాకు ఈ కోలోనోస్కోప్ అయ్యిన నుంచే ఇలా అవుతుంది మేడం. ఏమవుతుంది, సిమ్టమ్స్ ఏమున్నాయండి? సిమ్టమ్స్ అంటే నొప్పి ఉంటుంది మేడం ఒక భాగంలో బాగా, తిన్న మోషన్స్ అవుతుంటాయి, గ్యాస్ విపరీతంగా పోతుంటది మేడం. ఓకే, ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేయించారా? ఫిస్టులా కూడా ఉంది మేడం. ఓకే, సో మెయిన్గా మీకు ప్రాబ్లం ఉంది ఫిస్టులా అనేది. సో ఒకవేళ మీ మోషన్ సరిగ్గా పాస్ అవ్వట్లేదు అంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఏమన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. సో మేమేం చేస్తామంటే అసలు మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ రాసి దాన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి మీరు ఆల్రెడీ ఫిస్టులా ఉందని చెప్పారు కాబట్టి ఫిస్టులాతో పాటు ఇంకా ఏదైతే ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్లో ఇంకేమన్నా వచ్చినట్లయితే దానికి కూడా తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి, ఇప్పుడు అంటే హార్ట్ అటాక్కి అలాగే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్కి అంటే ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్ పెయిన్ మనకి కరెక్ట్గా ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటే మనకి అక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా ఛాతీ నొప్పి గుండె నొప్పి లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇది రావటం వల్ల ఈవెన్ ఈసీజీ కానీ 2D ఎకో కానీ చేసేస్తూ ఉంటారు. సో మెయిన్గా మనం బేసిక్గా డిఫరెన్షియేట్ ఎలా చేయొచ్చు. సో ఒకవేళ గ్యాస్ పెయిన్ అయితే అది మనకి ఓన్లీ ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ దగ్గర అంటే మనకి ఛాతీ దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట. అదే మనకి ఒకవేళ హార్ట్ పెయిన్ అయితే కనుక అది ఆ హార్ట్ పెయిన్ వచ్చేసి షోల్డర్కి రేడియేట్ అయ్యి షోల్డర్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం రేడియేట్ అవుతుందన్నమాట. సో దీన్ని మనము హార్ట్ పెయిన్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఓన్లీ మనకి ఛాతీ దగ్గర పెయిన్ వస్తే కనుక అది గ్యాస్ట్రిక్ పెయిన్. ఓకే, అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్తో ఇప్పుడు చాలామంది టాబ్లెట్స్ కూడా వాడతారు కదా, సో అలాంటి వాళ్ళకి కాంప్లికేషన్ ఏమీ రాదంటారా? సో మెయిన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి ఏ ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నారో ఆ ట్యాబ్లెట్స్ మెయిన్గా యాంటాసిడ్స్ ఇస్తారనమాట. ఏంటంటే ఏదైతే గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ మనకి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ యాసిడ్స్ని కంట్రోల్ చేయడానికి యాంటాసిడ్స్ ఇస్తారనమాట. కొంచెం ఉబ్బరము అండ్ ఈ యాసిడ్ పెప్టిక్ అంటున్నా కదా, అంటే తిన్నది కొంచెం గొంతులోకి రావడం అండ్ ఆల్సో నొప్పి మంటగా ఉండడం, ఈ గొంతు దగ్గర నుంచి మనకి కడుపు వరకు ఆ మంట అనేది తెలుస్తూ ఉండడం. సో దాన్ని తగ్గించడానికి యాంటాసిడ్స్ ఇస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇదేంటంటే వేసుకున్నప్పుడు మనకి తగ్గుతుంది అండ్ తర్వాత ఇది ప్రొలాంగ్డ్ యూస్ చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది అలానే ఉంటుంది కానీ రెక్టిఫై అవ్వకుండా మనకి టెంపరరీ రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు పర్మనెంట్గా రిలీఫ్ అవ్వాలి అని అంటే ఇంటర్నల్గా ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని కరెక్ట్ చేయాలి. సో అది ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ గ్రేడ్స్ అనేవి ఎక్కువ ఉంటే దాన్ని మనము ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకవేళ అల్సర్స్ ఫామ్ అయినట్లయితే బ్లీడింగ్ ఉందా, బ్లీడింగ్ లేదా, ఒకవేళ వామిటింగ్స్లో బ్లడ్ పడుతుందా, లేదంటే మోషన్లో బ్లడ్ అవుతుందా, సో ఇట్లాంటివన్నీ తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకేంటంటే లోపల ఉన్న అల్సర్స్ కూడా నయం అవుతాయి అండ్ ఆల్సో దాంతో వచ్చే సిమ్టమ్స్ కూడా నయం అవుతాయి అన్నమాట. సో బేసిక్గా యాంటాసిడ్స్ వల్ల ఓన్లీ యాసిడ్స్ అనేవి కొంచెం రిలీజ్ అవ్వకుండా తగ్గేటట్టు టెంపరరీ రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన హోమియోపతి ఏంటంటే లాంగ్ టర్మ్ వరకు మనకి అటువంటి ప్రాబ్లం మళ్ళీ రీఅకర్ అవ్వకుండా లోపల ఉండేదాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేదానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఓకే అండి, మరి అల్సర్ అంటే ఏంటి? సో
అల్సర్స్ అనేవి మనకి మెయిన్గా డిఫరెంట్ ఆర్గన్స్లో వస్తూ ఉంటాయి. మెయిన్గా అల్సర్ అంటే మనకి పుండ్లు అన్నమాట. సో ఆ పుండ్లు అనేవి మనకి స్టమక్లో ఫామ్ అయితే దాన్ని గ్యాస్ట్రిక్, కడుపులో ఫామ్ అయితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము. అదే పేగులో ఫామ్ అయితే కనుక దాన్ని డియోడినల్ అల్సర్ అని అంటాం అన్నమాట. సో మెయిన్గా అల్సర్స్ అంటే మనకి ఒక చిన్న పుండు ఫామ్ అయ్యి అది ఓపెన్ అయిపోయి అది స్టార్టింగ్ చిన్న సైజులో ఉండి అండ్ దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేసినట్లయితే అది పెద్ద సైజులో ఫామ్ అయిపోయి అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం కానీ, లేదంటే మనకి చాలా స్టమక్ పెయిన్, ఒకవేళ కడుపులో ఉన్నట్లయితే స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉండడం తిన్న వెంటనే. సో మనకి ఇక్కడ ఈ 2 అల్సర్స్ని డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ బేసిక్గా మనకి గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే కడుపులో కానీ పుండ్లు ఉన్నట్లయితే దానికి వచ్చే సిమ్టమ్స్, లక్షణాలు ఎలా ఉంటాయంటే తిన్న వెంటనే వాళ్ళకి కడుపులో నొప్పి రావడం, సో తినబుద్ధి కాకపోవడం, వెంటనే వెయిట్ లాస్ ఎక్కువ అవ్వడము, అండ్ ఆల్సో చాలా వీక్గా ఉండడము, కొన్నిసార్లు మనం నోట్లో నుంచి అంటే వామిటింగ్స్ లాగా అయ్యి ఆ వామిటింగ్ నుండి బ్లడ్ పడడము, సో ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. అదే మనం పేగులో కానీ మనకి పుండ్లు ఉన్నట్లయితే మనకి వాళ్ళకి ఏంటంటే తినిన తర్వాత వాళ్ళకి రిలీఫ్ అనిపిస్తుంది. సో ఎక్కువగా తింటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒబేస్గా అంటే లావ్ అయిపోతూ ఉంటారు, ఎక్కువగా తింటూ ఉంటారు, అండ్ తిన్నాకనే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఈవెన్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతారు అన్నమాట. సో ఇలాంటివి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో. సో బేసిక్గా ఈ పుండ్లు అనేవి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే కరెక్ట్గాని చేసుకున్నట్లయితే ఫర్దర్గా చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతాయి అన్నమాట. ఓకే అండి, మెయిన్గా అంటే ఒక్కొక్క దానికి వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా, అంటే సిమ్టమ్స్ ఎలాగ ఉంటాయి, అంటే అందరిలో ఒకేలాగా ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్? సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సిమ్టమ్స్ తోటి వస్తారు, అందరిలో ఇదే సిమ్టమ్స్ ఉండాలని లేదు. సో ఒక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సో కొంతమందికి తిన్న వెంటనే కడుపు నొప్పి రావడం, సో ఇది ప్రీడామినెంట్ సిమ్టమ్ అయితే, ఇంకొకళ్ళకి ఏంటంటే వామిటింగ్స్లో బ్లడ్ పడడం, అదర్వైజ్ నోట్లో నుంచి బ్లడ్ రావడం, అంటే దగ్గినప్పుడు కానీ అట్లాంటి టైమ్స్లో. సో ఇవి మనం మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంతమందికి ఒకవేళ పేగులో కానీ పుండ్లు ఉన్నట్లయితే వాళ్ళకి మోషన్లో బ్లడ్ పడడము, సో మనకి ఇంటెస్టైన్స్ లోవర్ అబ్డామెన్ దగ్గర కానీ అటువంటి దగ్గర మనకి పెయిన్ అనేది ఎక్కువగా రావడము అండ్ ఎక్కువగా తినేస్తూ ఉండడము, సో దీనివల్ల డిఫరెంట్ డిజార్డర్స్ రావడం, సో ఇలాంటివి చూస్తాము. అండ్ ఆల్సో డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, అండ్ మలబద్ధకంతో పాటు మనకి పైల్స్, ఫిషర్స్, ఫిస్చులాస్ అనేవి వస్తాయి అన్నమాట. వన్స్ ఇవి వచ్చినాయి అని అంటే కరెక్ట్ చేసుకోవడం స్టార్టింగ్ స్టేజెస్లో ఈజీ, అదే అది గ్రేడ్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హరినాథ్ ధర్మవరం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి. మేడం మేము ధర్మవరం నుంచి మాట్లాడతామండి. చెప్పండి సార్. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, నా భార్యకు వామిటింగ్, కడుపులో మంట అంటుంది, దాని గురించి చేసామండి. ఎప్పటి నుంచి అండి? దాదాపు వచ్చి ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది మేడం. అట్లా ఓకే, ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేయించారా? వామిటింగ్స్ అంటే వామిటింగ్స్ ఇంతకుముందు హాస్పిటల్ పోయింటే మామూలు ఇక్కడ ధర్మవరంలో దేవి నరసింహమ్మని చూపించింది మేడం. ఓకే, అక్కడ చూపించింటే టానిక్ ఇచ్చిందండి, అది పింక్ కలర్ లో టానిక్ వస్తుంది చూడండి. ఓకే, జెలుసిల్ ఇచ్చారు. టానిక్ చూసి కొన్నాళ్ళు తగ్గింది, మళ్ళీ కొన్నాళ్ళు ఇట్లా ఎక్కువ అవుతుంది. వామిటింగ్, అన్నం తినేప్పుడల్లా తినాలనిపిస్తుంది, మళ్ళీ తిన్నిచ్చి కూడా కడుపులో మంట ఎక్కువ అయిపోతుందండి. ఓకే అండి, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందండి. సో ఇది తగ్గించుకోవచ్చు, తొందరగానే తగ్గుతుంది. కాకపోతే దీనికి కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ మీరు ఏ ఫుడ్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. ఎక్కువగా మసాలా ఉన్న ఫుడ్ కానీ, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకోకుండా కొంచెం ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ నీళ్ళు ఎక్కువ తాగితే గనక మీకు ఇది కంట్రోల్ అయిపోతుంది. అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీకు ఏంటంటే మెడిసిన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు దీనికి కొంచెం కోర్స్ వాడితే మీకు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. యా, ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్కి సంబంధించి ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే
ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్లో మనకి ఇందాక చెప్పినట్లు కడుపులో మంట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇండైజెషన్ ఎక్కువగా అవుతుంది. సో ఈ ఇండైజెషన్ వల్ల ఏంటంటే మనకి మలబద్ధకం, ఆ తర్వాత మళ్ళీ పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా, అండ్ ఆల్సో ఇంకా ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తే కనుక మనకి ఇది అల్సర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇంత దూరం వరకు వెళ్లకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే గనక మనం ఫుడ్ తోటి మనము ఆ డైట్ కంట్రోల్ చేసుకుంటూ, దాంతోపాటు ఒకవేళ ఎక్కువగా కానీ ఇబ్బంది ఉన్నట్లయితే మెడిసిన్స్ వాడుతూ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ చేసినట్లయితే లాంగ్ టర్మ్ వరకు మీకు మంచిగా ఉండటం అండ్ ఆల్సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం అనేది చూస్తామన్నమాట. ఓకే అండి, అంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? సో మెయిన్గా ఇందాక చెప్పినట్లు ఏదైతే ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ, లేదంటే స్పైసీ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్లో కార్బోనేటెడ్ డ్రింక్స్, సో ఇట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకున్నట్లయితే అవి స్టమక్ లేయర్స్ని ఇరిటేట్ చేసి తొందరగా ఇటువంటి డిసీజెస్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అవి కానీ మనము తగ్గించుకున్నట్లయితే అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ, సాలెడ్స్ అంటే కీరా దోసకాయ ముక్కలు కానీ, లేదంటే టొమాటో, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ రాగా తినడం వల్ల మనకేంటంటే దానిలో ఉండే న్యూట్రియంట్స్ డైరెక్ట్ బాడీకి అబ్జార్బ్ అయ్యి అండ్ ఫైబర్స్ కూడా ఉండడం వల్ల జీర్ణం తొందరగా సాఫీగా జరగడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి మోషన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా పాస్ అవ్వడం, కాన్స్టిపేషన్ రాకుండా ఉండడం అండ్ ఇండైజెషన్ అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం, ఎక్కువగా గ్యాస్ కూడా పైకి రాకుండా ఉండడం అనేది చూస్తాం. సో ఇటువంటి ఫుడ్ ఏదైతే ఎక్కువగా కుక్ చేయకుండా డైరెక్ట్గా అదేదైతే న్యూట్రిషన్ ఉంటుందో అటువంటి ఫుడ్ మనం డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ రావాలో అది రావటం అండ్ ఆల్సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండటం అనేది చూస్తాము. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్ చేంజెస్, ఒకటే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే మీ బాడీకి మీరు టైం ఇవ్వడం, ఎక్సర్సైజెస్ చేయడము. ఎక్సర్సైజ్ అనేది ఏదో ఒకటి అవ్వనివ్వండి, అట్లీస్ట్ మీరు బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ, అదర్వైజ్ వాకింగ్ కానీ, జాగింగ్, రన్నింగ్, చాలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుంది, మీ బాడీకి ఏది సెట్ అవుతుందో అది చూస్ చేసుకొని మీకు ఏదైతే నచ్చుతుందో అది చేయటం వల్ల ఈవెన్ మీ మెంటలీ కొద్దిగా బాగుంటుంది అండ్ ఆల్సో ఫిజికల్గా కూడా మీరు ఎవ్రీడే ఇంప్రూవ్ అవుతారు. సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ వరకు మీరు ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఫుడ్ విషయానికి వస్తే అంటే లిక్విడ్స్ ఆర్ ఫైబర్ మీరు ఇందాక అన్నారు కదా, ఏది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది బాడీ? సో మెయిన్గా లిక్విడ్స్ కంటే ఎక్కువ మనకి ఫుడ్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల, అంటే జ్యూసెస్ అంటారు, ఫ్రూట్ జ్యూసెస్ అంటారు. సో ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఎక్కువ మనకి ఏదైతే డైరెక్ట్ ఫ్రూట్స్ ఉంటాయో అవి తీసుకుంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అని ఫ్రూట్ జ్యూసెస్ ని తక్కువ చేయడం కాదు. సో మెయిన్గా మనకి ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవడం మంచిది. సో జ్యూసెస్ వల్ల ఏంటంటే మనకి ఏదైతే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి టైంలో మనము ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం మంచిది. ఏదంటే కడుపులో అల్సర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యూసెస్ తీసుకోవడం మంచిది. సో మెయిన్గా జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్కి డైరెక్ట్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ ఈజ్ ద బెస్ట్. ఓకే అండి, మెయిన్గా అంటే హోమియోపతిలో వీటికి ఎలా ట్రీట్ చేస్తారు మీరు? సో మెయిన్గా హోమియోపతిలో మనకేంటంటే ఫస్ట్ మనము ఆ డిసీజ్ని కంట్రోల్ చేసి ఏదైతే డిసీజ్ ఎక్కడి నుంచి అయితే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి తర్వాత మనకి ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో వన్స్ ఏదైతే ఇంటర్నల్గా కరెక్ట్ చేస్తామో దాని తర్వాత మనకి ఎక్స్టర్నల్గా సిమ్టమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కరెక్ట్ అయిపోతాయి. సో మెయిన్గా ఇంటర్నల్గా కరెక్షన్ చేయడం ఇంపార్టెంట్. సో హోమియో ఏంటంటే ఆ ఇంటర్నల్ కరెక్షన్ చేయడం వల్ల మీకు ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ అనేవి పోయి అండ్ ఆల్సో మళ్ళీ రీయకర్ అవ్వకుండా ఫర్దర్గా కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండేదానికి హోమియోపతి యూజ్ అవుతుంది. సో మెయిన్గా మేము ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనమాట. సో వాళ్ళ బాడీకి ఏదైతే మెడిసిన్స్ సెట్ అవుతాయో, ఏదైతే వాళ్ళకి లాంగ్ టర్మ్ వరకు యూజ్ అవుతుందో అటువంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా లాంగ్ టర్మ్ వరకు మంచిగా ఉండేటట్టు ఉంటుందన్నమాట. ఐబిఎస్ గురించి, అదర్ కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్ట్రెయిట్ టు సాక్షి.